ఎన్నో ఎక్స్పెక్ట్ చేయని హైస్ ఇస్తుంది. దాంట్లో నాకు సందేహమే లేదు. అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ 31st మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటున్నాను. సార్ తర్వాత జగపతి బాబు గారికి మీకు మధ్యలో ఇంటరాక్షన్ సీన్స్ గట్ట ఉండడం కానీ అఫ్ కోర్స్ అండి. హౌ డిడ్ యూ రియలీ షేర్ దట్ మూమెంట్ విత్ జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్స్ మధ్యలో? వాట్ వాజ్ యువర్ ఎంజాయ్మెంట్ అంటే వాట్ విల్ యూ టెల్ సార్? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు నాకు జగపతి బాబు గారితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే ఆయన నాన్నగారు, మా తాతగారు, వాళ్ళకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సో నేను చిన్నప్పటి నుంచి చౌమామ అని పిలిచేవాడిని నేను జగపతి బాబుని. ఓకే, జగపతి బాబు గారిని. సో ఫస్ట్ టైం నేను ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 26 years తర్వాత ఫస్ట్ టైం నేను అంత చనువు ఉన్న వ్యక్తితో, మా ఫ్యామిలీకి చనువు ఉన్న వ్యక్తితో ఫస్ట్ టైం పనిచేశాను. అండ్ చాలా సంతోషంగా అనిపించింది. ఆ చనువు మళ్ళీ అసలు చివరికి మేము కలిసి పనిచేస్తున్నాం అనే ఒక ఏమంటారు, ఒక రిలీఫ్ ఏర్పడిందండి. అండ్ హిస్ క్యారెక్టర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అండ్ ఒక సినిమాకి ఒక బరువు ఒక వెయిట్ ఇచ్చారండి ఈ సినిమాకి ఆయన కాస్టింగ్ మూలంగా. సుమంత్ గారు హాయ్ సార్. సార్ మీరు కొంచెం యాజ్ యాక్టర్గా కొంచెం చూజీగా ఉంటారు. అంటే మీ నుంచి మీరు ఏదైనా పిక్ చేసుకున్నారంటే ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆడియన్స్కి కూడా. సో మీరు ఇందాక గౌతమ్ తర్వాత ఇతనికి ఫస్ట్ నరేషన్కి ఓకే చేశాను. సో మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ క్యారెక్టరేషనా, స్క్రీన్ ప్లేనా? ఎస్పెషల్లీ ఒక్కటి కాదు, ఇది స్క్రీన్ ప్లే అండి ఫస్ట్. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే తర్వాతే మేము అందరం వస్తాం. నా క్యారెక్టరైజేషన్ అంతా యాక్చువల్గా నేను క్యారెక్టర్ నాకు చాలా ఈజీగానే వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడని క్యారెక్టర్, ఒక చిన్న మిస్టరీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి, వాసుదేవ్ క్యారెక్టర్కి. అండ్ ఎందుకో నేను చాలా ఈజీగా చేశాను నేను. అండ్ థ్యాంక్స్ టు రాజేష్ డైరెక్షన్. నాకు సినిమాలో అతి కష్టమైన విషయం నాకు ఒక్కటే అనిపించిందండి. ఈ సినిమాలు ప్రమోట్ చేయడానికి ఈ స్కెచ్ వీడియోలు, రీల్స్ చేస్తాం కదండి, అది కష్టంగా అనిపించింది. ఇప్పటి వరకు సినిమాలు 26 సంవత్సరాలు నేను ఇంత ఎక్కడ కష్టపడలేదండి. నాకు సినిమానికి ప్రమోట్ చేయడానికి మనం ఈ రీల్స్ కూడా స్టార్ట్ అయింది కదా ఇది. సో ఒక ఇమోషనల్, ఇంటెన్స్, ఇన్వెస్టిగేటివ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ని పుష్ చేయడానికి మేము ఒక నేను త్రినాథ్ కలిసి ఒక ఈ కామెడీ స్కెచ్లు, ఈ గొడవ స్టార్ట్ అయిందండి. చేయక తప్పదు, మన సినిమాని నిలబెట్టడానికి అన్నీ చేయాలి. సో కాలానికి అడాప్ట్ అవ్వాలి. సో దట్స్ మై అడాప్టేషన్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్ సార్. సాయి కృష్ణ గారు, యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి అంటే థియేటర్కల్ అనుకున్నారా, లేదంటే మేకింగ్ లో కానీ అవుట్పుట్ చూసాక చూసుకునే డిసిషన్? అది ఫస్ట్ థియేటర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, ఈ క్యాన్వాస్ అది చూస్తుంటే బడ్జెట్ పరంగా మీరు కంఫర్ట్లోనే చేయగలిగారా రాజేష్ మీరు చెప్పిన బడ్జెట్లో? వెరీ మచ్ సార్. మా దానిలో కొంచెం